మీరు కంగారు పడ్డారా మీ ప్రొఫెషన్ వదిలేసి డైరెక్షన్ వచ్చేస్తున్నప్పుడు? నేను లైఫ్లో ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడో కంగారు పడాలి. నాకు ఎప్పుడు కంగారు అనేది ఉండదు, భయం ఉండదు, కంగారు ఉండదు, రెండు ఉండదు. క్లియర్ అంతే, చాలా క్లియర్గా ఉంటాను నేను ఉండడం. ఏదైనా నాకు అంటే ఏదైనా ఒక కంగారు అనిపించినా సరే దాని స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, 1 minute ఉంటుంది లేదా 10 minutes ఉంటుంది మ్యాక్సిమం, అంతే. ఇంకా తర్వాత లైఫ్ని క్లియర్ చేసేసుకుంటారా? మేబీ అది వర్కౌట్ కాకపోతే ఇంకోటి చేద్దాం అలా సొల్యూషన్ అంతే. సొల్యూషన్ ఏమి ఉండదు, ఇది ఫెయిల్ అయితే ఇంకోటి చేయొచ్చు అంతే, కాన్ఫిడెన్స్ అంతే నాకు. ఇది ఫెయిల్ అయితే ఇంకోటి చేయొచ్చు, ఎన్ని ఆప్షన్స్ లేవు, ప్రపంచం చాలా పెద్దది. ఒకటి ఫెయిల్ అయ్యాం ఇంకోటి ఒకటి చేయొచ్చు, లేదా ఒకటి నచ్చలేదు, ఫెయిల్ అవ్వడం కూడా కాదు, ఒకటి నాకు నచ్చలేదు, నేను ఇమ్మీడియట్గా ఉదాహరణ షిఫ్ట్ అయిపోగలను. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా బయట, రకరకాల వర్క్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు అంటే నా ఆలోచన ఇప్పుడు అలాగే ఉంటుంది, నచ్చని పని చేయొద్దు, నచ్చిన పని మాత్రమే చెయ్యి. ఇప్పుడు నచ్చి చేస్తున్న పని కొంతకాలం తర్వాత నచ్చకపోవచ్చు, అప్పుడు వదిలేసి ఇంకో నచ్చే పని చేయి అంతే. లెక్చరర్ అంటే నేను యాక్చువల్గా బీటెక్ నేను తర్వాత ఫిజిక్స్ అంటే ఇష్టం వచ్చింది, లెక్చరర్గా మారా. ఫిజిక్స్ లెక్చర్ అంటే బీటెక్కి ఫిజిక్స్ సంబంధం ఉండదు అసలు. నాకు ఫిజిక్స్ చెప్పడం ఇష్టం, ఇక్కడ అది చేశా. కొంతకాలం తర్వాత ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చా, అక్కడ నాకు చిరాకు వచ్చింది కదా, చెప్పి విసుగు వచ్చింది, వదిలేసా. ఎక్కడికి వచ్చా, ఇప్పుడు ఇది ఇష్టం. ఇప్పుడు కొంతకాలంతో ఇది కూడా బోర్ కొట్టచ్చు నాకు, వదిలేసి ఇంకో ఫీల్డ్ తీసుకుంటా. అంటే ఏది ప్లాన్ కాదు కానీ వెళ్ళి తర్వాత ప్లాన్ చేసుకుంటా కంప్లీట్గా. వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసుకుంటా మొత్తం అంతా. సుకుమార్ గారు లేకుంటే మీకు ఈ ఇండస్ట్రీలో మీరు ఇండివిజువల్గా ఇలా వచ్చి ఉంటే మీకు వర్కౌట్ అయి ఉండేదా? ఇంత ఇంత సున్నితంగా అసలు నా బేసిక్ ఇంట్రెస్టే సుకుమార్ లేకపోతే ఇండస్ట్రీతో పని లేదు నాకు, అసలు పని లేదు ఇండస్ట్రీతో. నాకు అసలు ఇండస్ట్రీకి వద్దామని తాటుకోలేదు ఇప్పుడు కూడా. సుకుమార్ ఉన్నాడు కాబట్టి నేను అనుకున్నాను అంతే. సుకుమార్ గారు అంటే ఎవరు అనుకోరు, ఏదైనా సిచ్యువేషన్లో చాలు అనుకుంటే మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఇంకా చాలు అనుకున్నారు అనుకోండి, ప్రొఫెషన్ చాలు, సుకుమార్ అనుకోడు, ఆ సమస్య లేదు. అంటే సుకుమార్కి ప్రపంచమే ఇది, సుకుమార్కి ప్రపంచమే ఇది, సినిమా అంతే. సినిమా తప్పితే ఇంకేం అక్కర్లేదు. మీరు 3 పొద్దులు సినిమాలు చూపించేసి తిండి పెట్టకుండా ఉంటే హ్యాపీ సినిమాలు చూస్తాడు. లేదా నీకు 24 గంటలు షూటింగ్ చేయి, నీకు తిండి పెట్టడం అని చెప్పేసి అంటే 24 గంటలు షూటింగ్ చేస్తాడు. 24 గంటలు రాసుకో, నీకు ఏమీ ఫెసిలిటీస్ లేవు, 24 గంటలు రాసుకుంటాడు అంతే. మిగతా వచ్చేయా రావా ఏం పట్టించుకోడు. అంటే సుకుమార్ సినిమా ప్రపంచం అంతే. కాబట్టి సినిమా వదిలేసి వేరేది అనేది అస్సలు ఛాన్సే లేదు దానికి. నేను నాకు ఛాన్స్ ఉంది, నేను వెళ్ళిపోతా కావాలంటే ఇప్పుడు కూడా. అది మీరు ఇన్నేళ్ళ నుండి డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్కి మీకు ఉన్నది లేనిది ఏమనుకుంటారు? కంపేర్ చేసుకోవాలి. నాకున్నది వాళ్ళకి లేనిది అంటే కొత్తగా రాబోయే డైరెక్టర్స్, లేదా వాళ్ళకున్నది మీకు లేనిది, మీకున్నది వాళ్ళకి లేనిది. అంటే అసలు నేను ఎప్పుడు డైరెక్టర్ కావాలనుకోలేదు. నేను ఎప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయలేదు. ఇన్నేళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఎప్పుడు యంగ్స్టర్స్కి ఎక్స్పీరియన్స్గా మీరు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఏది ల్యాకింగ్ వాళ్ళలో, లేదా మీలో ల్యాకింగ్ ఏంటి అనే ఏమన్నా అనిపిస్తుందా? అసలు యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదు నేను. ఎందుకంటే నేను డైరెక్ట్ అవుదాం అనుకుంటే నేను అబ్జర్వేషన్ ఉండేదేమో. నేను లేదా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు కదా, అప్రోచ్ అవుతుంటారు. అవును, వాళ్ళలో సీరియస్నెస్ కానీ, లేదా నేను చూసాను కాబట్టి అరే వీడికి ఇది ప్యాషన్ ఉంది కానీ వెళ్ళే దారి కరెక్ట్ కాదు, లేదా వీడికి అంటే అది కూడా కాదు. యాక్చువల్గా ఏంటంటే అంటే నాకు ఏంటంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ లేకపోతే కుర్రలు వచ్చి కథలు చెప్పడం ఎక్స్పోజ్ చాలా తక్కువ. నాకు వచ్చిన ఒకరిద్దరికి అయితే నేను ఓ మంచి సలహా, అంటే మంచి సలహా చెత్త సలహా తెలియదు కానీ ఒక సలహా ఇచ్చాను. ఏంటంటే నా దగ్గర చాలా అద్భుతమైన కథ ఉంది సార్, అసలు ఇరగ తీసేస్తుంది, సింహాద్రి బాహుబలి బీట్ చేసేస్తుంది, ఈ టైప్లో చెప్తారు. వచ్చాడు ఒక కుర్రాడు వచ్చాడు, వచ్చిన తర్వాత సార్ నా దగ్గర చాలా మంచి కథ ఉంది, అసలు ఇరగ తీసేద్ది, సింహాద్రి బాహుబలి రికార్డు బద్దలైపోతాయి, అసలు సార్ వినండి మీరని చెప్పి తినేస్తున్నాడు. తినేస్తుంటే నాకే కొత్త డైరెక్షన్, నేను ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను, నీ బూచి కథ చేస్తే ఎక్కడ వెళ్ళాయా బాబు అంటే లేదు సార్ అని చెప్పేసి రకరకాల రికమెండేషన్స్ కూడా ఎక్కడి నుంచి, మా అమ్మ నుంచి, మా నాన్న నుంచి ఎట్లా అనమాట. బయట వెళ్ళిపోమంట అంటే ఏం చేయాలి తప్పదు అని చెప్పేసి రా అని చెప్పి కూర్చొని తర్వాత కథ చెప్పాడు. అది బాగుందో లేదో పక్కన పెడితే, అది బాగుందో లేదో పక్కన పెట్టేసి, అంటే బాగుండొచ్చు బాగోపోతుంది వేరే విషయం. మొత్తం కథ అయితే చెప్పాడు. ఒకటి చెప్పిన తర్వాత నేను ఒకటి అడిగా అతన్ని, ఇందులో నీకు నచ్చని ఏంటని అడిగా, ఇందులో నీకు నచ్చని పాయింట్స్ చెప్తాను. అతన్ని అడిగా. అతను అంటే లేదు సార్ నాకు అన్నీ నచ్చేది అని చెప్పేసి, నీకు నచ్చని పాయింట్స్ వెతుక్కుని అగిరా అని చెప్పా. అంటే అదేంటి సార్ అంటారంటే, మనము ఎన్ని సీన్స్ వేసుకున్నాము, ఏమి వేసుకుని ఇది కాదు ఇంపార్టెంట్. నువ్వు రాసుకునేటప్పుడు నీకు నచ్చే సీన్స్ చాలా ఉంటాయి,
కానీ స్క్రిప్ట్లో కనుక వెళ్ళకపోతే ఆ సీన్స్ నువ్వు తీసే కెపాసిటీ ఉండాలి. సీన్స్ మీద నీకు సీన్ మీద మమకారం ఉండకూడదు, సినిమా మీద తప్ప. సినిమా మమకారం సినిమా మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దర్శకుల్లో సీన్ ఉండదు, నాకు మంచి సీన్ అనిపించింది, చాలామంది ఏంటి చాలా బాగుంది సీన్ అన్నారు. ఆ తర్వాత నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ సీన్ పెట్టలేదు అసలు నేను. అదేంటంటే ఈ అమ్మాయి వీడు డైరెక్టర్ ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాడు, ఎప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడినా సరే సినిమా అంటున్నాడు. ఆ అమ్మాయి కోపం వచ్చింది, ఏంటి ఇప్పుడు కూడా నువ్వు సినిమా గురించి ఆలోచిస్తావు, నువ్వు మామూలుగా మాట్లాడచ్చు కదా అని. అంటే హీరో ఎట్లా తలగోకుని సరే నాకు పని చేయి నువ్వు అని చెప్పి ఒక 3 మనుషులు చూపిస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్ అడ్రస్ కనుక్కొని రా అంటాడు. ఎందుకు కనుక్కొని రా అని. కనుక్కొని వచ్చింది. ఏం చెప్పారంటే ఇప్పుడు 3 చూపిస్తాం విడివిడిగా. ఫస్ట్ ఒక అతను మెడికల్ రిప్రజెంటేటివ్, చేతిలో బ్యాగ్ అది ఉంటుంది, అతను చెప్తున్నాడు అడ్రస్. యశోద హాస్పిటల్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ముందుకి లెఫ్ట్ తీసుకోండి అని. కట్ చేతి ఒక అమ్మాయిని చూపిస్తాం. హెల్త్ అండ్ గ్లో కాస్మెటిక్ షాప్ ఉంటుంది, ఆ కాస్మెటిక్ షాప్ నుంచి ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ ఒక తాగుబోతుని చూపిస్తాం, ఓర్వసి బార్ అండ్ రెస్టారెంట్ అదే చెప్తుంటాడు. అప్పుడు అడుగుతాడు మాట హీరోయిన్ని, వాళ్ళు 3 ఎవరైనా తప్పు చెప్పారు అడ్రస్ అది. 3 కరెక్ట్గా చెప్పాను. 3 రకాల కింద చెప్పారు. అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ కాబట్టి హాస్పిటల్ రెఫరెన్స్ ఇచ్చాడు, తాగుబోతాడు కాబట్టి బార్ రెఫరెన్స్ ఇచ్చాడు, అమ్మాయి కాబట్టి కాస్మెటిక్స్ రెఫరెన్స్ ఇచ్చింది. సో అడ్రస్ చెప్పడంలోనే ఎవడ కేటాడు చంపుకోవట్లేదు, నేను ఎందుకు చంపుకోవాలని. అయితే విన్సీన్ ఇది, కాకపోతే స్క్రిప్ట్లో ఇమ్మలేదు, అందుకే తీసి పక్కన పడేశాను. ఎట్లా అతను చెప్పింది అదే, స్క్రిప్ట్లో ఇమ్మడిన సీన్స్, చాలా సీన్స్ అద్భుతమైన సీన్స్ ఉంటాయి, చాలామంది సీన్స్ ఉంటాయి, మనం ప్రాణం పెట్టి రాసేసుకున్న సీన్స్ ఉంటాయి. కానీ నీ స్క్రిప్ట్లో కనుక ఉండకపోతే తీసే పక్కన పడేసి ధైర్యం నీకుంటే కదరాయి. అబ్బాయి లేదు నాకు ఆ సీన్ నచ్చింది, ఆ సీన్తో కథ చేయాలంటే చేయకు. ఇదే చెప్పింది. కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 బిలియన్ వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.